ఈరోజు తమ్మిరెడ్డి శివశంకర్రావు గారి కోసం మాట్లాడే అవకాశం రావడం ఈ పిఎంసి ఛానల్ డైరెక్టర్ అయిన ఆనందప్రసాద్ గారిని అక్కడ నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అనే అందరూ అంటారు కానండి, ఆయన మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు రెండే మాటలుగా చెప్తాను నేను. మా క్రీడలకి విశాఖపట్నంలో మొట్టమొదట ఆడపిల్లలకి రెజ్లింగ్ అనే క్రీడే లేదండి. దానికోసం ఆయన ఆ రోజుల్లో 3,00,000 రూపాయలు వెచ్చించి పంజాబ్ నుంచి మ్యాట్లు రప్పించి నాతో శిక్షణ ఇప్పించారు. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్కి 3 ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించాము. అలాగే ఇప్పుడు వచ్చారు, రేపు డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం. ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళడానికి వచ్చినారు విజయనగరం జిల్లా నుంచి. ఎందుకు వచ్చినారంటే విశాఖపట్నంలో సౌత్ ఇండియా దివ్యాంగుల ఛాంపియన్షిప్ మొట్టమొదట పోటీలు కావలసిన భోజనాలు కానీ ప్రైజెస్ కానీ సర్టిఫికేట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏర్పాటు చేసిన మహానుభావుడు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్రావు గారు. అలాగే హిందూ రీడింగ్ రూమ్లో రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న టైంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు దాన్ని తీర్చలేని పక్షంలో ఒక సేల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్గా విశాఖపట్నంలో ఉంటూ సామాజిక బాధ్యతగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు అక్కడ ఉన్న పేకాడ నిర్వహణలందరినీ అక్కడి నుంచి తరిమేసి ఆయన మేధోశక్తి ఉపయోగించి ఎన్నో క్వశ్చన్ అండ్ సబ్జెక్ట్ అంతా ఆయన తయారు చేసి ప్రింటింగ్ ఆయన సొంత డబ్బులతో ఖర్చు చేసి, అలాగే ఆయన గతంలో ఆయన దగ్గర చదువుకున్న గ్రూప్ 1 ఆఫీసర్స్ని, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ని శిక్షకులుగా ఆయన సొంత అల్లుడు గారిని కూడా అక్కడ వినియోగించి అద్భుతమైన ఫలితాలు సాధించిన మహానుభావుడు ఆయన. అలాగే ఇప్పుడు త్వరలోనే జరుగుతున్న ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరవ్వాలని రకరకాల కుమ్ములాట ఆడుకుంటున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తిని కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్రావు గారు ఏంటి అనేది చూస్తే ఆయన చదువులకే పరిమితం అవ్వలేదు సార్. ఆయన ఎంతోమంది క్రీడాకారులను, దివ్యాంగుల్ని, ఆడపిల్లల్ని, అలాగే అనాథల్ని, అసలు డబ్బులు లేని వాళ్ళందరినీ కూడా ఆయన సొంత నిధులు వెచ్చించి చేసిన తమ్మిరెడ్డి శివశంకర్రావు గారిని ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మీరు చేద్దామనుకున్న జాతీయ స్థాయి క్రీడలు అత్యద్భుతంగా జరుగుతాయి సార్. ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు, రాష్ట్రంలో ఉన్న అనేక ఉన్నతాధికారులు అందరూ కూడా ఆయన గురువుగా మనసా వాచ కర్మ భావిస్తారండి. ఈ విషయం మీ అందరికీ ఈ యొక్క పిఎంసి ఛానల్ తరపున అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు చేసుకుంటాను. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారితో ఉన్నాం. ఎంఎస్ఎంఈ అంటే చిన్న మధ్య పరిశ్రమల అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి చైర్మన్. సో వారితో మనం ఉన్నాం. నమస్కారం శివశంకర్ గారు. సో సార్, ముందుగా మీ ప్రయాణం, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఈ స్థాయికి ఇక్కడికి రావడానికి మీ గురించి కొన్ని విషయాలు. ముఖ్యంగా నేను గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తినండి. గ్రామీణ వాతావరణంలో అంటే చాలా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతంలో. అంటే ఎంత వెనుకబడిదానంటే ఈరోజు కూడా అక్కడ న్యూస్ పేపర్ రాదు. ఆ ప్రాంతంలో వచ్చి ఎంఎస్సి జియాలజీ చదవడం, ఎంఎస్సి కోసం నేను నార్త్ ఇండియా వెళ్ళడం, తర్వాత అంబేద్కర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారండి, వన్ షుడ్ హ్యావ్ అ హయ్యర్ అంబిషన్, అదర్వైజ్ ఇట్ ఈజ్ ఎ సిన్ అండ్ క్రైమ్. దాన్ని స్ఫూర్తిగా నేను తీసుకొని నా యాంబిషన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి రావాలి. వచ్చేటట్టయితే అర్బన్ అండ్ రూరల్ వ్యత్యాసం ఏదైతే ఉందో దానికి మనం కొంత ఊతం వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉండవు, ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పటికీ కొంత బెటర్, ఎప్పుడైతే ఇంటర్నెట్ యుగం వచ్చిందో గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నెట్లో కొన్ని తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ అందులో కూడా మోస్ట్ గార్బేజ్ ఒకటి వస్తుంటుంది. ఆ నెగిటివ్ వైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదే ఆ నెగిటివిటీ మైండ్లో తీయడమే మీరు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. అందుకు నేను నిజంగా మీ ఛానల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఎందుకంటే మైండ్ ఈజ్ గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ వరస్ట్ ఎనిమీ ఆఫ్ హిమ్ అన్న సూక్తి ఏదైతే ఉందో ఆ మైండ్ క్లీనింగ్ ప్రాసెస్ మీరు చేస్తున్నారు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ స్పిరిచువల్ లైఫ్. ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ స్పిరిచువాలిటీ కన్సర్న్. ఎప్పుడైనా క్రైసిస్ వచ్చేటప్పుడు లార్డ్ బుద్ధ చెప్తాడు రైట్ మైండ్ఫుల్నెస్. సో అందులోకి వెళ్తుంటాను, మెడిటేషన్ కానీ ఇవన్నీ. సో దాంట్లో నేను రాష్ట్ర 7th ర్యాంక్లో గ్రూప్ 1 సర్వీస్ సెలెక్ట్ కావడం, తర్వాత వాణిజ్య పనుల శాఖలో ఇది అవ్వడం. మొదటి నుంచి ఏంటి అంటే పూర్ పీపుల్ ఈవెన్ దో దే ఆర్ బోర్న్ విత్ ఆల్ క్వాలిటీస్, టాలెంట్స్, బట్ వాళ్ళు సరైనటువంటి దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్ అన్నది ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను. బికాజ్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్లీ స్టేక్ హోల్డర్స్. బట్ ఇక్కడ అర్బన్ అండ్ రూరల్ పూర్, రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్, ఇవన్నీ నన్ను కలిచివేసింది. ముఖ్యంగా దళిత్స్, ఎస్సీ ఎస్టీ బీసీస్లో పేదరికంతో పాటు వేరే రకమైన సమస్యలు కూడా ఉంటాయి, సామాజిక సమస్యలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా నన్ను అంబేద్కరిజం వైపు మళ్ళించింది. నేను చదువుకున్న రోజుల నుంచే కూడా నాకు అంబేద్కరిజం కానీ దళిత విద్యార్థులతో నేను నా సహచర్యం కానీ వాళ్ళ బాధల్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని. కాబట్టి సో అంబేద్కరిజం ఈజ్ ద ఓన్లీ యాంటీడోట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ అని బలంగా నమ్మిన వ్యక్తిగా నేను నా కార్యక్రమాలన్నీ జాబ్లో ఉన్నప్పటికీ కూడా ప్యారలల్గా సామాజిక కార్యక్రమాలు చేస్తుండేవాడిని. అలాగే బహుజన సమాజ్ పార్టీలో కూడా కొన్నాళ్ళు అండర్గ్రౌండ్ వర్క్ చేసేవాడిని. 14 సంవత్సరాలు సుమారు పనిచేశాను. కాంశీరామ్ గారు, మాయావతి గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉండేవి. అలాగే ఆర్యన్ ఆర్య, గాంధీ ఆజాద్, మహేష్ ఆర్య, వీళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో నాకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఆ పార్టీలో పనిచేసినందుకు నేను చాలా గర్వపడేవాడిని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో ఆయన వ్యక్తిగతంగా వైజాగ్ వచ్చారు, కలియడం జరిగింది. ఆయనకి నా గురించి పూర్తి నేపథ్యం అంతా తెలిసి మీరు మీలాంటి వాళ్ళు రావాలి, కలిసి ప్రయాణం చేద్దాం, మీ గోలు నా గోలు ఒకటే, సమాజాన్ని మారుద్దాం, సామాజిక పరివర్తన తీసుకొద్దాం అంటే నేను నమ్మాను. ఎందుకంటే ఈయన వల్ల సాధ్యమవుతుంది. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా పార్టీ ఇక్కడ అభివృద్ధి చెందలే. దానికి అనేక కారణాలు ఉన్నాయి. పార్టీ నాయకుల్లో చిత్తశుద్ధి లోపం, సిద్ధాంతం భావజాలం అర్థం కాక, స్వార్థం పెరిగిపోవడం నాయకుల్లో. సో అప్పటికే నేను విసిగిపోయి ఉన్నాను. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పుడైతే మనం కలిసి పనిచేద్దాం అన్నారో నేను 6 సంవత్సరాలు సర్వీసు విడిచిపెట్టి వాలంటీర్గా పార్టీలో జాయిన్ అయ్యానండి. తర్వాత నన్ను పార్టీలో సోషల్ జస్టిస్ కన్వీనర్గా చేశారు, ఉత్తరాంధ్ర కన్వీనర్గా చేశారు. ప్రజెంట్ నేను పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే గవర్నమెంట్లో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా. ఆయన ఇచ్చేటప్పుడు చెప్పారు, ఈ యువత ఎస్సీ ఎస్టీ బీసీ యువతని ఇండస్ట్రీ లైఫ్ వైపు మళ్ళించే కార్యక్రమం మీరే సక్సెస్ఫుల్గా చేస్తారని మేము నమ్మామండి సీఎం గారు, నేను అందుకు మీకు ఈ టాస్క్ ఇస్తున్నాం అని చెప్పారు. మీరు పేదల పాలిట పెన్నిదిగా ఆ పేదల గురించి పూర్తిగా తెలిసినటువంటి వారుగా మరి మీకు ఇలాంటి బాధ్యత రావడం అనేది అద్భుతమైన విషయం. మిమ్మల్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు మరి అద్భుతమైన బాధ్యత ఎంఎస్ఎంఈ చైర్మన్గా మీకు ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ చైర్మన్గా అభివృద్ధి కార్యక్రమాలు, రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల గురించి బేసికల్గా ఏంటంటే ఎంఎస్ఎంఈ 39% ఎకనామిక్ గ్రోత్లో దాని కంట్రిబ్యూషన్ ఉందండి. యువతకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 40% ఎంఎస్ఎంఈ రంగంలోనే ఇస్తుందండి, దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ. అటువంటి ఎంఎస్ఎంఈ రంగం గురించి
నేను ఛార్జ్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది. చాలామందికి తెలియదు. సో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006 ఒక అద్భుతమైన యాక్ట్ అండి. ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే క్యాపిటలిస్టిక్ ఎవరు డబ్బులుంటే వాళ్ళే పెట్టగలుగుతారు. ఒక పేదవాడు ఇండస్ట్రీ పెట్టడం అన్నది కళ్ళ రెండు కూడా. ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీలో అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, ఒకసారి మీ మైండ్లో ఐడియా మీది, మిగతా సిస్టమ్ అంతా మేము డెవలప్ చేసి నిన్ను పారిశ్రామికవేత్తని చేస్తాం. అందుకనే ఆ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రమ్ ఎవ్రీ ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ బై 2030 అని స్లోగన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనతో, దానికి సరిపడా ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసే పని మేము చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేదంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కానీ, వాళ్ళకి గైడ్ చేయడం కానీ, అలాగే ఎంఎస్ఎంఈలో ఉన్న వాళ్ళకి ఎక్స్పోర్ట్కి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలతో వాళ్ళు పోటీ పడలేరు. దానికి ఫారెన్ బయ్యర్స్ని పిలిపించి మేమే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ భరిస్తుంది డబ్బులు. అలాగే ఎంఎస్ఎంఈ డీలర్స్ని బయ్యర్స్ని కూర్చోబెడతాం. 4 నేను కండక్ట్ చేశామండి. నేను నా హయాంలో ఈ సంవత్సర కాలంలో విశాఖపట్నంలో మొట్టమొదటిసారి కండక్ట్ చేశాం. విజయవాడ, తిరుపతి, మళ్ళీ విశాఖపట్నంలో మొన్న సిఐ సమిట్కి 14-15 అయితే 10-11 మేము కండక్ట్ చేసాం. చాలామంది కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు. ఒక బెస్ట్ నేను చాలా ఆనందించిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, 1.5 సంవత్సరం అయింది కర్నూలులో భార్యాభర్తలు 2 ఇండస్ట్రీ పెట్టారు. వాళ్ళకి మునగాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు తిరుపతిలో కళ్ళకి నీళ్ళు పెట్టుకొని నా కాళ్ళకి విశేష తీసుకుంటూ, ఇది మీ వల్ల సాధ్యమైంది శివశంకర్ గారు, మాకు ఇది లేదమ్మా, నా వల్ల కాదు, ప్రభుత్వం వల్ల, నేను ప్రభుత్వ ప్రతినిధిని మాత్రమే అని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి జాగ్రత్తగా చేసుకున్నాం. అంటే ఇటువంటివి మనం క్రియేట్ వండర్ఫుల్ ఇంపాక్ట్ ఆన్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియలిస్ట్స్. ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ డొమైన్, ఇట్ ఈజ్ ఎవ్రీబడీ డొమైన్ అన్నది ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా మనం చేయొచ్చండి. అద్భుతం. ఈరోజు మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను దేశ యువతకు కానీ, ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుంది అనేది గమనించి వచ్చాను. 4 రోజులు చాలా డీప్ ఎనాలిసిస్ చేసి వచ్చాను. అద్భుతంగా జరుగుతుంది అక్కడ. చాలామంది క్లస్టర్స్ నేను విజిట్ చేశాను. క్లస్టర్స్ పెట్టకముందు వాళ్ళందరూ పేద చిన్న కూలీలు లాంటి మనుషులు, 22 కుటుంబాలు ఈరోజు వ్యాపారవేత్తలుగా మారి వాళ్ళ జీవితాల్లో మార్పు ఎలా వచ్చిందో చూసిన వ్యక్తిని. కాబట్టి ఎంఎస్ఎంఈ పాలసీ అనేది అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తుడిగాను, పారిశ్రామికవేత్తగాను మారేటట్టయితే ఉద్యోగాల కోసం మనం దేహి అనే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి ఎదగాలని నేను ప్రతి ఒక్క యూత్ని మీ ద్వారా నేను కోరుతున్నాను. చాలా అద్భుతం సార్. యాక్చువల్లీ మన భారతదేశంలో మొట్టమొదట మన కుల వ్యవస్థలు ఉండేవి. ప్రతి కులానికి ఒక వృత్తి ఉండేది. ఆ వృత్తి వాళ్ళు కుటుంబంలో వాళ్ళ పనులు చేసుకోవడం, కమ్మరి, కొమ్మరి, ఇలా కంసాలి, రకరకాల వృత్తుల్లో వాళ్ళు ఉద్యోగాల కోసం ఎప్పుడు వెంపర్లాడే పరిస్థితి లేదు. ఎప్పుడైతే పాశ్చాత్య దేశీయులు మన దేశం పైన దండయాత్రలు చేసి ఆ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేశారో, అప్పుడే మనము అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చేంజ్ చేసి అది వాళ్లకు బానిసలుగా వాళ్ళ పనులు చేసేదానికి మాత్రమే ఉపయోగించే విధంగా వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారో, అప్పటి నుంచి మన వ్యవస్థ అంతా ఉద్యోగాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ ద్వారా మీరు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాత్మకం, మరి ప్రతి ఇంటికి ఒక పరిశ్రమ రావడం అంటే ఆలోచన ఎవరి సొత్తు కాదు. ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆలోచనకి ప్రభుత్వం నుంచి ఊతం ఇచ్చి సపోర్ట్ చేస్తూ దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్కి, ఇంపోర్ట్స్కి రకరకాలుగా మీ హెల్ప్ చేయడం, దానికి కావాల్సిన సిస్టమ్ అంతా కూడా మీరు సపోర్ట్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం సార్. మరి ప్రస్తుతం మీరు చెప్పారు
మరి మన రాష్ట్రంలో అన్ని ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్లో మరి 4 ఇప్పటి వరకు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, రకరకాలుగా మీరు డెవలప్ చేశారు. సో, మరి భవిష్యత్తు రోజుల్లో మీరు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ పథకాలు, పార్కులు ముఖ్యమైనటువంటివి ఏంటి అనేది? మంచి పాయింట్ లేవనెత్తారండి. ఎందుకంటే ఈ మెకాలే మినిట్స్ 1835లో ఎడ్యుకేషన్ పాలసీలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే డిస్ట్రాయ్ చేసింది మన భారతదేశం తాలూకా ఈ కుల వృత్తులు కానీ, మన ఎడ్యుకేషన్ విధానాన్ని కానీ, మన సంస్కృతిని కానీ. మెకాలే ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చే ముందు బ్రిటిష్ గవర్నర్ జనరల్కి రాసిన లేఖలో అంశాలు కొన్ని 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. భారతీయులు ఇలా సంస్కృతి, ఎమోషనల్, కల్చరు వెరీ స్ట్రాంగ్. వీ కాంట్ డిస్ట్రాయ్ దామ్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఫిజికల్, వాడు భారతీయుడిగానే ఉంచుదాం, వాడి బ్రెయిన్ని మార్చేద్దాం ఎడ్యుకేషన్ పాలసీలో. వాడి బ్రెయిన్ బ్లడ్ని అంతటిని కూడా మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టేస్తే వాడు మన అనుగుణంగా పనిచేస్తాడని ఎంత కుట్రపూరితమైనటువంటిది పెట్టడంతో ఇప్పుడు అన్నీ కూడా అవన్నీ డిమాలిష్ అయిపోయాయి. నేను లాస్ట్ టైం రివర్స్ బయర్స్ మీట్లో నేను చెప్పాను, ఎగుమతులను ఆంధ్రప్రదేశ్ కొత్త కాదు అని. ఎందుకు అంటే శాతవాహనుల టైంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు అద్భుతంగా జరిగేవి. శ్రీలంకకి కానీ, సెంట్రల్ ఆసియాకి కానీ, వెస్ట్ ఆసియాకి కానీ. అలాగే ఇక్కడి నుంచి పోర్ట్స్ కూడా అద్భుతంగా ఉండేవి అప్పట్లోనే. మచిలీపట్నం పోర్ట్ కానీ, ధరణికోట, అలాగే మీకు మోటుపల్లి, ఇవన్నీ, కాకినాడ పోర్ట్ కానీ. అంటే పోర్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఉండేది. అలాగే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం తీసుకునేటట్టయితే అక్కడ మజ్లిన్ చాలా ఉత్పత్తి చేసేవారు, దాని మీద వస్తువులు తయారు చేసి పంపించేవారు. పెడన అనే ప్రాంతంలో కలంకారీ అవి ఎక్స్పోర్ట్ చేసేవారు. అవన్నీ కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీలో క్లస్టర్ పాలసీ అనేది తీసుకొస్తున్నాం. ఇప్పుడు పెడన కలంకారీ క్లస్టర్కి ప్రపోజల్స్ వచ్చాయి. అలాగే మంగళగిరి, మన చేనేత ఎంత ఫేమస్ అండి. మంగళగిరి కానీ, ధర్మపురం కానీ, ఇవన్నీ కూడా మనకి సంపద ఉంది, అంత స్కిల్ ఉంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే దాన్ని బ్రాండ్గా మనం ప్రచారం చేసుకోవడం, ఎక్స్పోర్ట్ చేసుకోవడం అన్నది అది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తుంది. సో ఈ రకంగా మనం చేయడం వల్ల ఏమవుతుందని అంటే ఒక 3 రకాల ఫలితాలు వస్తాయి. ఒకటి, గవర్నమెంటే ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం. అది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. సో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన అనేది ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ మీద ఆధారపడకుండా స్వయం పోషకులుగా ఎదగాలి. దానికి కూడా ఎంఎస్ఎంఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా రాష్ట్రాల్లో మనం గమనించేటట్టయితే పాలసీలు ఫ్రీబీస్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల కూడా అది కొంత సమ్ ఎక్స్టెంట్ టాలరేట్ చేసుకుంటుంది, తర్వాత అలా ఎకనామిక్స్ పర్మిట్ చేయదు. ఈ ఎకనామిక్ యాక్టివిటీ తేవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కడు కూడా మంచి ఆర్థికంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ వస్తుంది. ఎకనామిక్ ఎంపవర్మెంట్ వచ్చేటప్పుడు సోషల్ ఎంపవర్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ రెండు వచ్చేటప్పుడు అంబేద్కర్ గారు చెప్తారు, పొలిటికల్ డెమోక్రసీ ఓన్లీ ఈజ్ మిట్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అన్లెస్ ఇట్ అటైన్స్ సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అంటాడు ఆయన. సో ఆ రెండు కూడా అచీవ్ అయ్యే దిశగా ఇది ఒక సాధనముగా ఉపయోగపడుతుంది ఎంఎస్ఎంఈ అనేది నేను బలంగా నమ్ముతున్నాను. మనము ఈరోజు భారతదేశంలో 60% అబోవ్ యువత ఉంది. మరి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనో లేదా ఏదైనా కంపెనీలో ఉద్యోగాలు కావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎంఎస్ఎంఈ ద్వారా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇంతకుముందు కాలంలో మరి పథకాలు ఉన్నాయి కానీ అది ప్రజలకు చేరేటువంటి పరిస్థితి లేదు.
మరి ఇప్పుడు ఆ పథకాల గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకురావాలి అనే ఒక మీ ఆశయం గొప్పదే. మరి దానికోసం మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు, ప్రస్తుతం మీ యొక్క ఆలోచన విధానం ఏంటి? అంటే మనకి ప్రధానంగా అండి ఏదైనా ఒక పాలసీని అమలు చేసేటప్పుడు పాలసీని అర్థం చేసుకోవడంలో అమలు చేసేవాడు అర్థం చేసుకోలేడు. దాని ద్వారా బెనిఫిట్ పొందేవాడు అర్థం చేసుకోలేడు. ఇతర యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఉదాహరణకి ఎంఎస్ఎంఈ పాలసీలో బ్యాంక్ కొలేటరల్ లేకుండా లోన్స్ ఇవ్వాలి అని పాలసీ ఉంది. సిజిటిఎస్ఎంఈ, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్. దాని ఉద్దేశం ఏమిటి అని అంటే, ఒక యువకుడు ఎవరైనా సరే వచ్చేటప్పుడు తను మంచి ఆలోచనతో వచ్చి ఇండస్ట్రీ పెడతానంటే 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు కూడా అతనికి బ్యాంకు సెక్యూరిటీ అడగకూడదు. కొలేటరల్ సెక్యూరిటీ అంటే ఇల్లు అవి ఉంటే పాలసీ కిందకు వస్తాడు ఆయన. పాలసీ చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా. నేను గమనించింది ఏంటంటే, ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలండి, నా అబ్జర్వేషన్స్. ఏ బ్యాంకు ఇవ్వట్లేదు. కొలేటరల్ కావాలి. కొలేటరల్ కూడా అర్బన్ ప్రాపర్టీ కావాలి. నేను అంటాను, ఒక దళితుడు ఎంటెక్ చదివాడు, మంచి థాట్ ప్రాసెస్తో వచ్చాడు, మంచి ప్రాజెక్ట్తో వచ్చాడు. ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని నమ్మకం అందరిలో కూడా ఉంటుంది. ఎంఎస్ఎంఈ పాలసీ ఏం చెప్తుంది? అటువంటి వానికి కొలెటరల్ ఫ్రీ లోన్ ఇచ్చేటట్టయితే వాడు నిలబడతాడు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అవుతాడు. కానీ బ్యాంకర్స్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉంటున్నాయి. దే హ్యావ్ టు ఇంబైబ్ ద కల్చర్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ కాన్షియస్నెస్. అదొక్కటి నేను నా ఈ ప్రయాణంలో గమనించినటువంటి ఒక లోటు అండి. అలాగే ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ కూడా ఇది ఒక చాలా పవిత్రమైనటువంటి పాలసీ. ఈ పాలసీని ఏ కోణంలో చూడాలంటే సామాజిక కోణంలో చూడాలి. సామాజిక స్పృహ, బాధ్యతతో దీన్ని అమలు చేయవలసిన బాధ్యత పరిపాలకుల మీద ఉంది, ఎగ్జిక్యూటివ్ మీద ఉంది, అలాగే మన ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అందరూ కలిసి ఒక టీం వర్క్గా పనిచేసేటైతే ఇది సర్వరోగ నివారణి అండి. ఈ ఎంఎస్ఎంఈ పాలసీ భారతదేశంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ళకి ఇది అత్యద్భుతమైనటువంటి నివారణి. ఇది అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడంలో నా దృష్టిలో అయితే దేశంలో మహారాష్ట్ర ముందుంది, తర్వాత తమిళనాడు అండ్ ఆఫ్ లైట్ ఉత్తరప్రదేశ్ చాలా ముందుకెళ్తుంది. ఇలాగా చాలా చాలా ఈవెన్ ఒరిస్సాలో అద్భుతంగా అమలు జరుగుతుంది. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ త్రిపుర, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్లో బాగా జరుగుతుంది. ఇలాగ అన్ని రాష్ట్రాల్లో ఈ పాలసీ కానీ దాని ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో అది కానీ అమలు జరిగేటట్టయితే వికసిత్ భారత్ అనే లక్ష్యం ఏదైతే ఉందో ఈ దేశానికి, అలాగే ఈ రాష్ట్రానికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది సాధించడం ఏమంత కష్టం కాదన్నది నా అభిప్రాయం. సో ఇది పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కేవలం ఏదో పథకం ఉంది కాబట్టి దాన్ని ఏదో వాడుకుందాం, దీన్ని ఏదో రకంగా ఇంతకుముందు రాజకీయ పార్టీలు కూడా ఎలా ఉండేవి అంటే దాన్ని కొంతమంది స్వార్థపరులు దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు యూజ్ అండ్ త్రో విధంగా ఉండేవి. బట్ వీటిపైన పూర్తి స్థాయిలో మనం అవేర్నెస్ కల్పించి ఎక్కువగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది చేయాలి. బట్ భవిష్యత్ రోజుల్లో ఈ సాంకేతిక ఇన్నోవేషన్ అండ్ ఎగుమతులు వీటిపైన మీరు తీసుకునేటువంటి శ్రద్ధ అంటే ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్కి మంచి వాతావరణం క్రియేట్ చేస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి పాలసీ తీసుకొచ్చారు. సో అలాగే ఇంక్యుబేషన్ సెంటర్స్, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ పూడి దగ్గర పెట్టారు. అలాగే మీకు కొప్పర్తి అని మన కడప జిల్లాలో పెట్టారు. చాలా పెద్ద ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
పార్క్ అది. ఇలాగ చాలా చర్యలు తీసుకుంటున్నారు టెక్నాలజీ కానీ. దాంతో చదువుకున్నప్పటి నుంచే విద్యార్థులకి ఆ టెక్నాలజీతో వచ్చేటట్టు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎక్స్పోర్ట్స్కి ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అది కూడా ఎంఎస్ఎంఈ పాలసీలో పెట్టడం జరిగింది, వాళ్ళ ఇన్నోవేషన్కి రక్షణగా. ఎక్స్పోర్ట్స్ కోసం ఏం చేస్తున్నారంటే రివర్స్ బయ్యర్స్ సెల్లర్స్ మీట్ అని దేశం మొత్తం మీద జరుగుతుంది. అంటే ఫారెన్లో ఎవరెవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి మన ప్రోడక్ట్స్ని వాళ్ళకి, మన ఉత్పత్తిదారుకి ఆయనకి సమావేశాలు ఏర్పాటు చేసి ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఈయన ఏ రకంగా దాన్ని ప్రజెంట్ చేయాలి అని కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఒక శాంపులింగ్ కానీ, క్వాలిటీ కానీ, టైమింగ్ కానీ ఎలా చేయాలి, వాట్ ఆర్ ది స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఎక్స్పోర్ట్కి కావాల్సినవి, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. తదనుగుణంగా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరిగాయో ఎకానమీ బూస్టప్ అవుతుంది. భారతీయ ఆర్థిక అభివృద్ధి కోసం ఇది చాలా దోహదపడుతుంది. మోడీ గారు తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ పాలసీలో కూడా ఇది చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఈ 3 నుంచి 5 సంవత్సరాల వరకు మీ రోడ్ మ్యాప్, మీరు తీసుకునేటువంటి ప్రణాళికలు, ఏర్పాటు చేయబోయే పరిశ్రమల గురించి. అంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకురావడం జరిగిందండి. ప్రతి నియోజకవర్గంలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మనకి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్, సో 60 ఎకరాలు, 70 ఎకరాలు, 80 ఎకరాల్లో పార్క్ పెట్టి ఆ సైట్స్ డెవలప్ చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా సైట్లు అలాట్ చేసి దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ సదుపాయాలన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఆ రకంగా చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ పార్క్స్ పాలసీ కూడా తీసుకొచ్చారు. క్లస్టర్ పాలసీ, ఎవరైనా మేజర్ ఇండస్ట్రీ కానీ, వేరే కంట్రీలో ఉన్నటువంటి బిగ్ ఇండస్ట్రీ కానీ, నేను ఎలక్ట్రానిక్ క్లస్టర్ పార్క్ పెడతాను, నాకు 150 ఎకరాలు కేటాయించాడంటే ఆయనకి ఇస్తున్నాం. సో దాంట్లో అనుబంధ పరిశ్రమలు మనవి యాడ్ అవుతాయి. ఆ పాలసీ కూడా అద్భుతమైన పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ ప్రైవేట్ పార్క్స్ ఏంటంటే సపోజ్ మీకు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉంది, మీరు ఓన్గా డెవలప్ చేయొచ్చు. దానికి గవర్నమెంట్ మీకు ఇన్సెంటివ్స్ ఇస్తుంది. మీ ఓన్గా డెవలప్ చేసి మీరు అందులో ఒక ఇండస్ట్రీ పెట్టి మిగతా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మీరు ఇచ్చేటట్టయితే గవర్నమెంట్ మీకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది, మిగతా అన్ని రకాల సదుపాయాలు కూడా ఇస్తుంది. ఇది కూడా బ్యూటిఫుల్. నేను అంటాను ఇట్ ఈజ్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. ఎందుకంటే చాలామంది దగ్గర 100 ఎకరాలు ఉంటాయి, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. సో వాడు ఉన్నది కౌలుకి ఇచ్చి ఆయన కాలక్షేపం చేస్తుంటాడు. దాని బదులుగా ఆయన ఒక 30-40 ఎకరాలు ఒక పార్క్ కింద డెవలప్ చేసి ఎవరికైనా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా అన్ని రకాల పాలసీలు తీసుకొచ్చామండి. ఈ 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున బూస్టప్ అవుతుంది ఇండస్ట్రీ సెక్టర్ ఆంధ్రప్రదేశ్లో. ఆల్ఫాబెట్లోనే కాదు, పారిశ్రామిక ప్రగతిలో కూడా ఫస్టే ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశం. చాలా అద్భుతంగా ఉంది సార్. అయితే మీరు అన్నట్లు ఈరోజు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పేరుతో దాదాపు కొన్ని లక్షల ఎకరాలు ఊరికనే ఖాళీగా పడున్నాయి. అటు వ్యవసాయానికి ఉపయోగపడట్లేదు, ఇటు రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. అలాంటి భూములన్నీ కూడా ఇప్పుడు ఉపయోగంలోకి తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. మరి ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో పారిశ్రామిక రంగంలో రావాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చే సందేశం? యూత్కి సచ్ ఏ పవర్ ఉంటుందండి. యూత్ ఎప్పుడు కూడా మిస్డైరెక్షన్ అవ్వకూడదు. స్వామి వివేకానంద గారు ఆ రోజు అదే చెప్పారు. ఇప్పుడు అనేక టెక్నోక్రాట్స్ ఈ రాష్ట్రంలోనే మనం తీసుకునేటట్టయితే లక్షలాది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటికి వస్తున్నారు. మొన్న నాకు ఈ సందర్భంగా మొన్న జరిగిన ఒక సంఘటన మీకు దృష్టికి తెస్తాను. జిన్పింగ్ చైనా ప్రీమియర్ ఓ మాట అన్నాడు మోడీ గారు వీళ్ళ సమావేశంలో మాట్లాడుతూ, మా చైనాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా చైనాకి సేవ చేస్తారు, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. భారతదేశంలో మీరు చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళి అమెరికాకి వెళ్ళి ఉద్యోగంకి వెళ్ళి అక్కడ సేవ చేస్తుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్.
అది మనకి కొద్దిగా చేదు గులిక అయినప్పటికీ కూడా వాస్తవం. సో ఆ టైప్ ఎకో సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేయాలి భారతదేశంలో. ప్రతి చదువుకున్న వ్యక్తి, టెక్నోక్రాట్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళంతటా ఓన్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ అనేది మనం స్కిల్ డెవలప్మెంట్లు ఇవన్నిటిని అప్డేట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేటర్గా ఉండాలి గవర్నమెంట్. ఆ దిశగా అడుగులేస్తుందండి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా. స్కిల్ డెవలప్మెంట్స్ని పెంచుతుంది. ఈవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని వాళ్ళని ఒక కామన్ దీనిగా పెట్టి వాళ్ళ చేత ఇండస్ట్రీస్ పెట్టించడం కానీ ఇవన్నీ అంటే ఇది ఒక సంస్కృతి. పారిశ్రామికీకరణ, వ్యాపారీకరణ అనేది ఒక సంస్కృతిగా కల్చర్గా తీసుకురావడం అన్నది కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఈ 3 సంవత్సరాలు వస్తాయండి. సత్యం సార్, మీరు చెప్పింది చైనా వాళ్ళు కానీ మిగతా దాదాపు అన్ని కంట్రీస్లో కూడా ఏదైతే వాళ్ళు కాలేజీల్లో కావచ్చు, వాళ్ళు గవర్నమెంట్ పాలసీస్లో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్, నేను కొంతకాలం మలేషియాలో పనిచేశాను. వాళ్ళు ఏదైతే వాళ్ళకు సర్టిఫికెట్ ఉంటుందో చదువుకుంటారో అందులో పూర్తిగా జ్ఞానం ఉంటుంది. మన దగ్గర వాళ్ళకు సర్టిఫికెట్స్ ఉంటాయి, డిగ్రీలు చేస్తారు, ఇంజనీరింగ్ ఎంటెక్లు చేస్తారు, కానీ టెక్నికల్ నాలెడ్జ్ శూన్యం. అంటే ఆ ప్రాక్టికాలిటీ అనేది లేదు. సో చదువులో మాత్రం చాలా అద్భుతంగా రాణిస్తారు. అలాంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మరి ఈ మధ్యకాలంలో మీరు ఈ ఎంఎస్ఎంఈ మీరు చైర్మన్గా వచ్చిన తర్వాత ఇందులో మీ విజయగాథలు, తర్వాత మీరు పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే సందేశం. ఇక్కడ ప్రధానంగా నేను ఎంఎస్ఎంఈ చైర్మన్గా వచ్చాక అండి ఎడ్యుకేట్ చేశానండి. పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ ద సాలియంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పాలసీ. అన్లెస్ హీ నోస్ ఇట్ వోంట్ గివ్ రిజల్ట్స్. అందుకే అంబేద్కర్ గారు ఎడ్యుకేట్ అంటాడు. ఆయన ఫస్ట్ పాయింట్గా ఎడ్యుకేట్ అని అంటాడు. ఎవరి యంగ్ దీంట్లో కూడా ఎడ్యుకేట్ చేయాలని అంటాడు. అది నేను తీసుకున్నాను నా ఓన్గా, నాట్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఒక 10 కాన్ఫరెన్స్లు పెట్టానండి, వర్క్షాప్లు. ఎంఎస్ఎంఈ పాలసీలో ఏమిటి మంచిగా ఉన్నది, ఒక వ్యక్తి ఇండస్ట్రియలిస్ట్గా మారాలంటే ఏం చేయాలి, ఇది నేను మైసెల్ఫ్ నేనే లెక్చర్ ఇచ్చేవాడిని. బికాజ్ నాకు ఐఎమ్ వెరీ గుడ్ మోటివేటర్ అండి, ఎలక్వెంట్ స్పీకర్. సో పీపుల్ కూడా నన్ను కనెక్ట్ అవుతారు ఇమీడియట్గా. అందుకు నేను డిపార్ట్మెంట్లో ఏమన్నా పెడితే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇబ్బంది వస్తుంది. అందుకు నేనే చెప్పేవాడిని. అలాగే 10 పెట్టాను. అందులో పర్టికులర్గా దళితుల కోసం ఒక 3 వర్క్షాప్స్ కండక్ట్ చేశానండి. మీకు విజయవాడలో ఒక వర్క్షాపు, హనుమాన్ జంక్షన్లో ఎస్సీ మాదిగా కమ్యూనిటీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఇన్ఫార్మ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి, వరల్డ్ మాదిగా ఆర్గనైజేషన్. వాళ్ళు నాకు వచ్చేటప్పుడు నేను ఒకటి చెప్పాను, మీరు ఇవన్నీ ఆర్గనైజేషన్ నాకు చెప్పకండి, మీరు ఈ వర్క్షాప్ కండక్ట్ చేయండి, నేను వస్తాను. మీ ఆర్గనైజేషన్ వల్ల మీ జాతి సోదరులు లబ్ధి పొందాలి, అంతేగాని మీరేదో ఇది చేస్తే నాకు నచ్చలేదనంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కండక్ట్ చేశారండి. 2000 మంది వచ్చారు. ఆ రోజు కేంద్ర మంత్రి గారు గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా డయాస్ మీద ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. చాలా అంటే ఆలోచనని క్రియేట్ చేయగలిగానండి. నాకు అది మంచి, నేను గర్విస్తాను. సో దట్ ఈ పాలసీ ఎలాగా మనకు ఉపయోగపడుతుంది అన్నది మనకి చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి అన్న వాళ్ళ ముఖంలో ఆనందం కానీ అది ఉంది. దాని రిజల్ట్స్ వస్తున్నాయండి. ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ థింకింగ్, సార్ మేము ఇది టర్మరిక్ పౌడర్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాము అంటే నేను వాళ్ళని అడుగుతాను, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు అంటే 30 lakhs ఇలా అనుకుంటున్నాము అండి. సో డిపిఆర్ తయారు చేసుకున్నామంటే ఎస్ సార్ మీరు చెప్పారు కదా సార్, డిపిఆర్ ప్రిలిమినరీ డిపిఆర్ తయారు నేను చూస్తుంటాను, అది ఎలా కరెక్ట్ చేయాలి అవన్నీ చెప్తుంటా, గైడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ మనం ఇంతకంటే ఏం చేస్తాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం, వాళ్ళని ఆ దిశగా మలుస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్పోర్ట్స్ పరిభాషలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కోచ్. దట్ ఈజ్ మై రోల్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్. వండర్ఫుల్ సార్. సో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, ఆధ్యాత్మికవేత్తలు మేధావులు
పరిపాలకులైనప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని. సో మరి వారి సంకల్పం పిరమిడ్ పార్టీని స్థాపించి, అంటే రాజకీయ పార్టీల్లో ఆధ్యాత్మికవేత్తలు రావాలి, అది ఏ పార్టీ అయినా సరే. ఆ పార్టీల్లోకి ఆధ్యాత్మికవేత్తలు నిజంగా సేవ చేసేవాళ్ళు కనుక వచ్చినట్లయితే ఆ దేశం బాగుపడుతుంది అనే వారి సంకల్పానికి అనుగుణంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మరి అలాగే మీలాంటి మరి అద్భుతమైనటువంటి వ్యక్తులు అంబేద్కర్ని ఫాలో అయ్యేవారు, బుద్ధుడిని ఫాలో అయ్యేవారు, మీలాంటి వాళ్ళు ఇలాంటి రంగాల్లో రావడం వల్ల మీరు అంటే ముందుగా అలాంటి రంగాల్లో పనిచేసినటువంటి అనుభవం, మీకున్నటువంటి జ్ఞానం ఈ రంగంలో ఇంకా ఇంకా ముందుకెళ్ళి ప్రజలకి అద్భుతమైనటువంటి అత్యున్నత స్థాయిలో సేవలు అందిస్తారని ఆశిస్తూ, ఈరోజు మీరు పిఎంసికి ఇంత అద్భుతమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చివరిగా మరి పిఎంసి గురించి, పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. ఖచ్చితంగా స్పిరిచువాలిటీ, పిఎంసి ఛానల్ కానీ, పిఎంసి పిరమిడ్ సొసైటీ ఆర్గనైజేషన్ కానీ, స్పిరిచువాలిటీ, దట్ ఈస్ క్లీనింగ్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్, థాట్, దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సమాజ నిర్మితి బాగా జరగాలి అని అంటే మనిషిలో ఉన్నటువంటి కొన్ని మలినాలు బయటికి వెళ్ళాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్, అది అంత గొప్ప కార్యక్రమం మీరు చేస్తున్నారు. దానికి స్వామీజీ గారిని నేను అభినందించేంత గొప్పవాడిని కాదు, కానీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు యువతకి ఇది చాలా ఆదర్శప్రాయం అండి. ఎందుకంటే మనం చూసేటట్టయితే క్రైమ్ వైపు మలుతుంది యువత. మన ఆంధ్రప్రదేశ్లో చూసేటట్టయితే గంజాయి అడ్డాగా మారిపోయింది. నేను చాలామంది యువతను చూశాను, గంజాయి బానిసలు అవుతున్నారు. తొందరగా చచ్చిపోతాడని తెలుసు వాడికి, ఎందుకంటే ఇట్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్, న్యూరాలజీ సిస్టమ్ని డిస్టర్బ్ చేసి పాడేస్తుంది. అయినా ఎందుకు అందులో ఊరేగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆలోచన విధానాన్ని, వాడి మైండ్ పీస్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేసి, వాడి మలినం ఏదైతే మైండ్లోకి వెళ్ళిందో బికాజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ది సొసైటీ, దాన్ని వెనక్కి తీసే ఒక క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే చేస్తున్నారో అది నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ప్రజలకు ఎంతో ఉపయోగకరం, అవసరం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.